ఇప్పుడు నా 4th క్లాస్ సోషల్ బుక్‌లో అనుకుంటా. పాఠం చెప్తా మాస్టర్ చెప్పిన పదం నాకు ఈ రోజు వరకు మైండ్‌లో అది ఉంటదనమాట. ప్రపంచంలోనే అత్యంత అధిక సహజ వనరులు ఉన్నటువంటి భారతదేశం పేదరికంలో ఉంది. అభివృద్ధి చెందుతూ ఉంది. అంటే ప్రపంచ సుపీరియర్ పవర్ కాగలిగినటువంటి సహజ వనరు ఇండియాలో ఉండి, అత్యంత సంపన్న దేశం కానీ పేదరికంలో ఉంది. ఎందుకు? అంటే ఈ సహజ వనరుని వాడటం. జనాభా అనేటటువంటిది ఒక పెద్ద సహజ వనరు. ఇప్పుడు జనాభా తగ్గి జపాన్ వెలవెల్లాడుతోంది. జనాభా లేక రష్యా అల్లాడుతోంది. ఉన్న జనాభాకి సంబంధించినటువంటిది ఎక్కువైపోయిందని మనం బాధపడుతుంటే అక్కడ మనుషులు లేక అల్లాడే పరిస్థితి వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాబోయేటటువంటి రోజులలో ఇప్పటికే రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా పరుగులు పెడుతున్నాం. అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇప్పుడు పరుగులు పెడుతోంది. బట్టల తయారీ పరిశ్రమ పెద్ద ఎత్తున విస్తరించింది. అలాగే ఎలక్ట్రానిక్ వెరైటీస్ సీరియస్గా ఎఫర్ట్ జరుగుతోంది. సెమీ కండక్టర్ చిప్స్కి సంబంధించి పరుగులు పెట్టే పరిస్థితుల్లో ఉన్నాం. దేశం పరుగులు పెట్టే దశలో నిరోధం అంటే మనం పరిగెత్తరాని మోకాలు అడ్డం పెట్టినట్టుగా ఇక్కడ ప్రపంచ మీడియా భారతదేశానికి సంబంధించినటువంటి జాతి వ్యతిరేక శక్తులు ఇప్పుడు సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాయి. మళ్ళీ పాత రోజులు గ్యాస్ బండ కోసం బారులు తీరటం, కరెంటు బిల్లు చెల్లించడం కోసం క్యూ లైన్లలో నుంచోవడం, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక ఎప్పుడు పోతుందో తెలియక తల్లడిల్లుతుండటం, పరిశ్రమలు ఉంచుకోవాలో తెలియక ఊడ్చేసుకోవాలో తెలియక సంక్షోభాల్లో పడ్డం, మరుగుదొడ్ల కోసం అని చెప్పేసి చెంబులు పట్టుకుని ఊరి చివరికి తిరిగినటువంటి రోజులు, రేషన్ షాపు దగ్గర బారులు తీరినటువంటి రోజులు, ఆడొచ్చి ఇచ్చినప్పుడే దిక్కు అన్నటువంటి రోజులు, మళ్ళీ ఆ పాత రోజులకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుంది. మరి ప్రజలు ఇదే ఆకాంక్షిస్తారా ఏంటనేది చూడాలి.